ఎన్నికలు ముగియడంతో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే 6 రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. అయితే కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఈ సమీక్షలో పాల్గొనలేదు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన అంశాలపై జరుగుతున్న సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనలేదు. వారిద్దరిని పిలవలేదా, పిలిచినా రాలేదా, సమీక్షకు పిలుద్దామంటే అందుబాటులో లేరా అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు ముగియడంతో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే 6 గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. అయితే కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఈ సమీక్షలో పాల్గొనలేదు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన అంశాలపై జరుగుతున్న సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనలేదు. వారిద్దరిని పిలవలేదా, పిలిచినా రాలేదా, సమీక్షకు పిలుద్దామంటే అందుబాటులో లేరా అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ ఈ రివ్యూలో లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ రివ్యూనంతా కూడా కొనసాగించారు. మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేకుండానే కూడా ఆ శాఖ పైన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కేబినెట్ సమావేశం జరిగినప్పుడు అకస్మాత్తుగా ఉన్నపళంగా కూడా తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ సమావేశంలో నుంచి వెళ్లిపోవడం కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. దానికి తర్వాత ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఒక ప్రచారం అయితే ఉంది. స్పెక్యులేటివ్ తీసుకోవాలి మనము. ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి మాట పెరగడంతోనే అక్కడ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కేబినెట్ లో నుంచి మధ్యలో నుంచే వెళ్లిపోయినట్లు కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అలా మాట్లాడొద్దు అని అనడము, తుమ్మల నాగేశ్వరరావు నాకేం మాట్లాడాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన పని లేదు అని ఇలా పరస్పరము మాటల యుద్ధం పెరిగి మధ్యలోనే అప్పట్లో కూడా ఆయన వెళ్లిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో పాలన పైనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే 6 గ్యారెంటీలు అమలు, అలాగే రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా సమీక్ష చేపట్టారు. అయితే ఈ సమావేశంలో ఈ కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఈ సమీక్షలో పాల్గొనలేదు. ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రధాన అంశాలపై జరుగుతున్న సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొనలేదు. అయితే వారిద్దరిని ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ఇది మనం కాదు, నెటిజన్లు కూడా పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగాతో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా పెడుతున్నారు. వారిద్దరిని పిలవలేదా, లేక పిలిచినా రాలేదా, సమీక్షకు పిలుద్దామంటే అందుబాటులో లేరా అనే విషయాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీసుకున్న రివ్యూ ఏంటంటే, రాష్ట్ర బైఫరికేషన్ అయ్యాక జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రివ్యూలో ప్రత్యేకంగా కూడా
దృష్టి సారించారు. దాంట్లో మెయిన్ అంశాలు ఏంటంటే రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపులు, అలాగే మొదలు ఆస్తుల అప్పులు పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నిటిపైన కూడా ఒక నివేదిక తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. దానితో పాటు షెడ్యూల్ 9, 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి కాలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదరలేదు. పలు అంశాలపై విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా అంటే 2 స్టేట్స్ పైన ఆస్తుల పంపకాలు కానీ అవన్నీ కానీ వాటి మీద ఓవరాల్ గా రివ్యూ అయింది. 10 years అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకొని తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ పైన కూడా చర్య తీసుకోవాలని కూడా అన్నారు. అలాగే దాంతో పాటు రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే దాంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే పీఠమూడి పడిన అంశాలపైన కూడా తెలంగాణ ప్రయోజనాలను ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే తదుపరి కార్యాచరణను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఎందుకంటే 10 years అయిపోతుంది. కామన్ క్యాపిటల్ పునర్విభజన చట్టం ప్రకారము 10 ఏళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంది హైదరాబాద్. June 2 తర్వాత ఇంకా హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రాకి చెందిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన రేక్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను కూడా June 2 తర్వాత రాష్ట్రం ఆధీనంలో తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం పంపిణీ చేస్తున్న వివరాలపైన కూడా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా అడిగారు. దీనితో పాటు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆస్తులు, అప్పులు, పంపకాలు ఇవన్నీ కూడా వీటి మీద ప్రధాన ఫోకస్ తో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఖచ్చితంగా ఇప్పుడు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉండాలి. అలాగే ఈ రివ్యూలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అటు అగ్రికల్చర్ మినిస్టర్ లేకపోవడము, ఇటు ఫినాన్స్ కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క లేకపోవడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో టైడ్ అయిపోయి వాళ్ళు రాలేదా, లేకపోతే పిలిచినా కూడా రాలేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే కూడా ప్రస్తావించారు. ఆగస్టు 15 రైతు రుణమాఫీ చేస్తారని కూడా దేవుళ్ల మీద ఉట్లో వేసిన విషయం తెలిసిందే. అయితే అధికారులకు కూడా ఆయన సూచించారు ఆగస్టు 15 రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అని కూడా నిన్న అధికారులకు ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి. దాని మీద మొత్తం ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, లబ్ధిదారులు, వీరందరికీ కూడా దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఏర్పాట్లు చేయాలని కూడా ఆర్థిక శాఖ సెక్రటరీతో పాటు అలాగే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయ వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫినాన్స్ సెక్రటరీ ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బట్టి విక్రమార్క కూడా ఉండాలి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ఫినాన్స్ సబ్జెక్ట్ అనేది ఆయన దగ్గరే ఉంది. సో ఇప్పుడు మెయిన్ టూ మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మంత్రులు నిన్న జరిగిన సమావేశంలో పాల్గొనకపోవడము ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో వాస్తవికంగా చూసుకుంటే గతంలో కూడా 2 సార్లు మంత్రి తుమ్మల లేకుండానే కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న అప్పట్లో కూడా తుమ్మల లేకుండానే కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. అలాగే ఇలా వరుస పెట్టి కూడా మనం సిరీస్ గా చూసుకుంటే రివ్యూ చేసినప్పుడు దుమ్ముగూడెం రివ్యూ చేసినప్పుడు కూడా మంత్రి తుమ్మల అప్పుడు కూడా లేరు. అయితే నిన్న చేసిన రివ్యూలో ఇటు ఆర్థిక శాఖతో పాటు డిప్యూటీ సీఎం లేకపోవడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న జరిగిన యూజువల్ గా చీఫ్ మినిస్టర్ రివ్యూ ఏది జరిగినా కూడా అఫీషియల్ గా సీఎం ప్రెస్ నోట్ తో పాటు ఫోటోస్ కూడా ఉంటాయి, వీడియోస్ కూడా రిలీజ్ చేస్తారు. అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎవరెవరు సమావేశంలో పాల్గొన్నారో దానితో పాటు ఒక ఫోటో, రివ్యూకి సంబంధించిన
ఒక షార్ట్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ మాత్రమే వెలువడింది. కానీ అక్కడ ఎక్కడా కూడా ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఫోటో లేదు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు లేదు కదా. అధికారులు మంత్రులు ఎవరు పాల్గొన్నారో వాళ్ళ ఫోటో కూడా నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయలేదు సౌమ్య.